కవర్ చేసేది ఒక ఎత్తు, నేను స్టూడెంట్‌గా ఉన్నది ఒక ఎత్తు. ఆ వ్యాపారాలు చూసింది ఒక ఎత్తు. 179 హోల్‌సేల్ వ్యాపారాల సెంటర్ విజయవాడ. మందులు, స్టీల్ సామాన్లు, అల్యూమినియం సామాన్లు, ఇట్లాగా అసలు పచారీ వెరైటీసు, బట్టలు, వస్త్రలత అట్లాగే కదా సక్సెస్‌ఫుల్. ఆటో నగర్ అట్లాగే కదా సక్సెస్‌ఫుల్. ఏసియాలోనే నెంబర్ 1 ఉండేది అది. వీటన్నిటిని చంద్రబాబు గారు హైదరాబాద్ డెవలప్ చేసే క్రమంలో అటు పట్టుకుపోయారు. అక్కడ వెల్ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలతో సహా ఆ తెలంగాణ పౌరులు అయిపోయారు. వాళ్ళలో ఎక్కువ మంది తెలుగుదేశం అభిమానులు కూడా ఉన్నారు. ఫస్ట్ మనం సాధించాలంటే ఇక్కడ అమరావతికి ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశాన్ని ప్రేమించే కోటీశ్వరులైన వ్యాపార పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రావాలి. ఫస్ట్ వాళ్ళొచ్చి పెట్టుబడి పెడతంటే మిగతా వాడు పెడతాడు. దానికంటే ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు గారు తన హెరిటేజ్ హెడ్ క్వార్టర్ అమరావతిలో పెట్టాలా, అట్లాగే ఆయనకి సంబంధించినటువంటి అనుబంధ బిజినెస్లు ఉన్నాయి కదా, ఆ రామోజీరావు గారికి సంబంధించినటువంటి సంస్థలు అవి ఉన్నాయి కదా, వాటి హెడ్ క్వార్టర్ కూడా అమరావతిలో పెట్టమనండి. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది అపర కోటీశ్వరులు ఉన్నారు కదా, వ్యాపారాలు, వాళ్ళు కర్ణాటకలో చేస్తున్నారు, లేకపోతే హైదరాబాద్, తెలంగాణలో చేస్తున్నారు, తమిళనాడులో చేస్తున్నారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ హెడ్ క్వార్టర్లు